కాదమ్మా అసలు మన గురించి తెలుసా నీకు? తెలుసుకొనే వచ్చా. మన యాటిట్యూడ్ రుబాబ్గిరి యాక్చువల్గా చెప్పాలంటే చిల్ బావలు. సో గైస్ ఫర్ ద ఫస్ట్ టైం ఎస్ఆర్ టీమ్ లో పెళ్లి చూపులు, అది కూడా చిల్లాంగి నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. ఫోన్ చెప్పి రిప్లై ఆమె కెమెరా ఇలాంటి అస్సలు ఎంకరేజ్ చేయండి. నేను అస్సలు నువ్వు లేవు అసలు. ఎన్నిసార్లు చెప్పినా కారణం చెప్పలేదు. ముందే అత్తమ్మ గీతమేందమ్మా. What's up my Insta YouTube back to our channel వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు చాలా ఎక్సైట్మెంట్ మీద ఉన్నా అనమాట. నేను ఎక్సైట్మెంట్ మీద ఉన్నా. ఎందుకు ఏంటి అనేది భూమి మీద ఉన్నా కరెక్టే. కాకపోతే మీ వదిన వచ్చింది ఏంటి మరి? వదిన అంటే ఎంతమంది అన్నోళ్ళు కానీ ఒకటే ఒక అన్నకి ఒకటే వదిన అన్నమాట. సో మనం ఒక ర్యాంప్ ఇద్దామా ఇప్పుడు? దెంగేయాలి లోపల ఉన్న దెయ్యం ఉన్న వదిలే భయ్యం తెలిసి కూడా నువ్వు అవన్నీ కాదు కానీ. సో నేను మొన్న పోస్టర్ పెట్టిన కదా ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో. సో ప్రియురాలు కావాలను అని చెప్పి చిలియన్ కోసం అది చూసి ఒక అమ్మాయి మెయిల్ చేసింది. షీస్ ఫ్రమ్ అనంతపురం అనమాట. ఆమె నేమ్ చిట్టి అంట. బాగానే నువ్వులేనంటారు కాదు అన్నా, నా గురించి నువ్వేమో చిల్ గురించి అంటావు. జున్ను లేచాడు 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 లేచాడు. అరే మనం నీకోసం ఒక అమ్మాయి వచ్చింది. పోతాయంట్రా చూసిన ఇంత యాటిట్యూడ్ రా వీడియోస్ అంటే. అన్న ఇగో ఇక్కడ ఫిల్ అయ్యేంత అమ్మని చూసి ఎవరన్నా నీకోసం వచ్చిందిరా? నా కోసం ఎందుకు వస్తున్నాను అన్న? మా అమ్మ చూసి పిల్లోని కానీ నేనేం చేయాల, మా అమ్మ కానీ చూసింది అనుకున్నాను. సో ద థింగ్ ఏంటంటే ఒక పోస్టర్ పెట్టాం కదా చిలియన్ కోసం. సో అమ్మాయి వచ్చిందన్నమాట. ఇప్పుడు అమ్మాయిని చూపిస్తా ఒకసారి చూడండి. సో అమ్మాయి వచ్చింది అనంతపురం నుండి చిల్లన్న కోసం వచ్చిందంట వెతుక్కుంటూ. అనంతపురం అనుకున్నాం కానీ అనంతపురం మనకి అసలు చిలియన్ గురించి తెలుసా? ఫుల్ తెలుసు, తెలుసుకొని వచ్చా. మీ పేరెంట్ వచ్చా? అరే అనంతపురం రిషికాన ఊరు కదా? రిషికాన ఊరు తెలుసా మీకు? కాదు మా చిల్లన్న హైట్ ఎక్కడ, నీ హైట్ ఎక్కడ, అన్న దమ్కిలిచ్చే రేంజ్ ఎక్కడ, నువ్వు ఇంత సాఫ్ట్ గా అసలు 100% సెట్ అయితే అన్ని కనుక్కొని వచ్చాను కదా. ఏం కనుక్కున్నావు? చిల్ గురించి ఒకసారి చిల్లన్న డైలాగ్ చెప్పు. నాతో వద్దురా చిల్బేటతో ఆట. కాదు ఎక్కడ ఉన్నాడు? చిల్ ఏమంటుంది? చిల్ కోసమే వచ్చాను కదా. చిల్ బావనా? ఎందుకు సారి కట్టుకోవచ్చు? చిల్ కోసం. పెళ్ళి అన్న డైరెక్ట్ పెళ్ళి. అవును. మీ ఇంట్లో చెప్పినా మరి పెళ్లి గురించి? చెప్పే వచ్చా. ఫస్ట్ వాళ్ళ డాడీ ఒప్పుకోవాలి. వాళ్ళ డాడీ పేరే ఉంది, నువ్వు మర్చిపోయినావు అనుకుంటా. కాదమ్మా అసలు మన గురించి తెలుసా నీకు? తెలుసుకొనే వచ్చా. మన యాటిట్యూడ్ రుబాబ్గిరి యాక్చువల్గా చెప్పాలంటే చిల్ బావలు. ఒకటే చిల్ బావా? అవును చిల్ బావా. బావలు నీ ఏజ్ ఎంత? 23. నీ ఏజ్ ఎంత? 23. చిలికి బిడ్డలకు ఉంది. ఎక్కువైనా పర్లేదు వెళ్తాను. ఎక్కువైనా పర్లేదు వెళ్తా. కాదు నీకు నిజంగా ఓకేనా? అన్ని మీ మమ్మీకి ఓకేనా? ఓకే.
అన్ని దాంట్లోకి ఓకే 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 అంటే అంటే fast నేను కెమెరా పెట్టుకున్నా వీడియో యూట్యూబ్ అప్లోడ్ చేస్తాను ఇష్టం చెప్తున్నా పర్లేదంటుందన్నా ఫిక్స్ అయ్యి వచ్చాను కదా మన్నకి వదిన సెట్ అయింది సో ఆడపడుచు వదిన నీలో సగం లేదు వదిన నీలో సగం లేదు ఆడపడుచు కట్నం కావాలి నాకు సో ఇప్పుడు లగేజ్ పట్టుకొని లగేజ్ పట్టుకొని వచ్చినా నీకు చిల్ కోసం ఎక్కడికైనా వస్తా నాళ్ళిలా తనొస్తాడని చూడాలట లగేజ్ తీసుకొని వచ్చేసింది కాదు నచ్చాలంటే నాకు నచ్చాలి రిషి కూడా ఓకే అవ్వాలి. అందరికి కూడా రిక్వెస్ట్ చేసుకోగానే చిల్ కోసం ఇక్కడే ఉంటాను ఏంది ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా ఏం చేస్తున్నా ఒకసారి వించు. బావా ఏం చేస్తున్నావు మళ్ళా ఏం తెచ్చావు నువ్వు? మళ్ళా ఏదో ప్రాంక్ వీడియో ఏ ప్రాంక్ కాదు మరోసారి చెప్తున్నా. కాదు చిల్ నిజంగానే నీకోసమే వచ్చా అనంతపూర్ నుంచి వచ్చా లగేజ్ తీసుకొని వచ్చేది నా లగేజ్ ఎవరక్క అనేది అనంతపూర్ అక్క కాదు వరదల్ ఎవరు పట్టుకొని వచ్చిందా నాయనా బంగారం నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టినా కదా ప్రియాలు కావాలని చెప్పేసి. అన్న ఎవడైనా అట్లా పెడతారా పోస్ట్ లోకి మా ఇంట్లో ఫోన్ చేస్తున్నారు. సో పెడితే ఫస్ట్ చాలా మంది అమ్మాయిలు రియాక్ట్ అయ్యారు. నేను ఫస్ట్ అమ్మాయి రియాక్ట్ అయ్యాను. ఒకవేళ మీకు నచ్చితే ఇంత ఖాళీ ఉన్నావు నచ్చుతాలే కాదు నైట్ వచ్చేసింది అసలు. పోస్ట్ పెట్టాం నైట్ ఫోన్ చేసిందంట అడ్రస్ అనుకుంది మార్నింగ్ వరకు వచ్చేసింది అన్న చిల్ కోసం ఎక్కడికైనా వస్తా అన్ననే మజాక్లా నాకు తెలియదు. మాట్లాడుతున్నా పోస్ట్ చిల్ నీకోసమే వచ్చా బావా నాకు ఇంకో ఎవరు నీకోసమే వచ్చా బావా కుడికాలే కదిలింది నాకు 10 కొంపలు ఉన్నాయి. పర్వాలేదు అడ్జస్ట్ అయితే అదే అన్న చెప్పి నాకు సంబంధం వదినాకి ఇది నాది చెంపాలి దగ్గరికి రా. ఓ అమ్మా ఏ, ఆగిరా అంత తెల్ల ఉంది కదా సెట్. తెల్ల ఉంటే ఏందన్నా తెల్లగా ఇంకేంటో వీడికి పబ్బుల పడి తిరిగి ఆపేదా రీపేదా తిరిగి ఇట్లా అయ్యిండు. నువ్వు చక్క ఇప్పుడు మూసుకుని ఏమైనా పెళ్లి చేసుకో. ఎందుకు చేసుకుంటారు బ్రో మింటే ఏం చెప్పొచ్చు చెప్పు. చిల్ బావ కోసం వెళ్తున్నా హైదరాబాద్ పెళ్లి చేసుకోవడం చెప్పిన చెప్పాను పెళ్లి చేసుకుంటానే వచ్చాను కదా అందుకే యూట్యూబ్ లో వీడియో పెడతా. పర్లేదు అడ్జస్ట్ అయితే ఏదన్నా చెప్పు మెంటల్ Adjust అయితే బావా. చిల్ బావా అవుతుండు కాల్మకు వదిన మరి ఎందుకు కొడుతున్నావు మాకు వదిన అమ్మతో సమానం అన్నమాట ఏంది నువ్వు మస్తు ఇదంతా ప్రాంక్ కాదు మదర్ సేఫ్. నిజంగానే వచ్చా హైట్ ప్రాబ్లం ఉంటే హిల్స్ వేద్దామన్నా తెల్లగా సంకలు వేసుకొని చూసుకుంటాను అయినా తీసుకో పర్లేదు. పంపించండి నీ మీద ఎంత ప్రేమ ఉంటే నైట్ వస్తా చెప్పు బ్రో రిషానా చెప్తా చూడు దా చెప్తాం దా చెప్తాం దా రానా ఏగైతే అడగ రిషానా చెప్తా చిల్బెట్టాకి పెళ్ళంట. సో గైస్ ఫర్ ద ఫస్ట్ టైం ఎస్ఆర్ టీమ్ లో పెళ్లి చూపులు, అది కూడా చిల్లాకి నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది. పెళ్లి కళ వచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా నేనేదో మాట్లాడుకో నాకు సంబంధం లేదు. మాట్లాడు బ్రో ఇంత నాకు రా. గిల్లొచ్చింది అంటున్నా నేను ఇప్పుడే నిద్రలేండి ఏంది అంతా మీరు కాదన్నా మాట్లాడు సబ్స్క్రైబర్ అన్నా బావ కోసం వచ్చా ఎవరి కోసం చిల్ బావ కోసం చెప్పాను నాకు పిల్లలు ఉన్నారని 2 పిల్లలు అయినా పర్లేదు అడ్జస్ట్ అవుతా ప్లీజ్ అన్నా ఎవరు తెలుసా మీ అనంతపురం. అవును అనంతపూర్ అయితే నువ్వు అనంతపూర్ అంత మాత్రం మనం తగ్గట్లేదు మాట్లాడు అన్న నాకే సపోర్ట్ ప్రామిస్ చెప్తున్నా నిద్ర లేచి ఇప్పుడే బయటకు వచ్చినా అరుపులు వస్తున్నాయని ఇక్కడికి వస్తే నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నాకు సపోర్ట్ చేస్తాడు మొత్తం ఫ్రీ అవుతుందన్నా ఈయన ఏం మరదలు గిడదలు పెళ్లి గిల్లి నేను చెప్పిన చిల్లి బాగున్నా చిల్ బావ కోసం మన పోస్టర్ ఎవరు పెట్టమన్నారు నా పోస్టర్ ఈ అడ్రస్ లొకేషన్ ఆమెకి ఎట్లా తెలుస్తుంది నేనే మెయిల్ చేస్తే లొకేషన్ ఇచ్చిన. చూడన్న ఇట్లా చిల్ నీకు కూడా చాలా సార్లు మెసేజ్ చేశాను రియాక్ట్ అవ్వలేదు అసలు నాకు తెలియదు నేను చిల్లు అందుకే రేపు నుంచి తెలుసుకుంటావు నైట్ చెప్పాలి కదా వస్తుందని అమ్మాయి ఎవరన్నా చెప్పు నేను ఏమో తెలుసా మెయిల్ ఐడి పెట్టినా కదా అయితే మెసేజ్ చేసి మస్తు వస్తారన్న అప్పుడు. చాలా మంది మెసేజ్ పెట్టారు అయితే ఫోన్ అని చెప్పి రిప్లై చుట్టూ చుట్టి వచ్చావా చూపుడు వేలితో పేల్చావా ఆగు ఆగు అన్నాడు దూరం నట్టు రోగం నట్టు యాక్టింగ్ కెమెరా కూడా నచ్చితే అందుకోసమే నైట్ వచ్చా ఆగు నువ్వు చీర కట్టుకొని ఈవెంట్ లో పనిచేస్తావు. కాదు నువ్వు నిజంగా చెప్పి ఇంట్లో చెప్పేసి వచ్చినావు. చెప్పాను ఆగు ఏం నించుండే నుంచోవాలంటే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పొచ్చా సరే ఇదిగో డిసెంబర్ కూడా నాకు ఓకే నువ్వు వినడానికి. పర్లేదు నేను మా అన్నని ఒప్పించుకుంటా మాది అనంతపూర్
मेरे मेरे अनंतपुर अनंतपुर आता मात्र क्या दिखी है అన్నా ఇగో నేను ఇప్పుడే చెప్పేస్తున్నా చిల్కి మచ్చింది మచ్చ పెట్టేస్తాను నీకు. పర్లేదు ఏందన్నా ఎవరి అమ్మాయి మీ ఇంట్లో వాళ్ళు ఎవరు? వినండి మీరు మాట్లాడిస్తాలేండి అన్ని నేను చెప్పే మళ్ళా ఒకటి. చిల్బావా ఇది చిల్బావా? చిల్బావా చిల్బావా ఏంది ఇది? బావా ఏంది బావా నీకోసమే వచ్చా, ఇటు పిల్లలు ఏ, మాట పంపించేదా మాట ఇంటికి పంపించేసి కావాలంటే ఇంటికి వెళ్ళను మీ అన్న మీ ప్రేమ గల విషయాలతో మాట్లాడండి మరి. ఇంటికి అంటే దెంగికి వెంటపడి వేధించకింక నీ దారిను చూసుకో ఫోన్ కదా అన్న ఏ ఒప్పించాలి ఊరు ప్లీజ్ అనంతపురం అనంతపూర్ లేడా? మీ ఊరు తెలుసంటారా మీ ఊరు తెలుసంట అవును నేను చూసా క్లాక్ టౌన్ నుండి ఎంత దూరం మీకు? ఎంత 1 అవర్ 1 కిలోమీటర్ ఉంటుంది అంతేనా? అందుకు ఇప్పుడు మేము ఇప్పుడు ఇప్పుడు మా మామే వస్తాడు. అలా అని మా మంత్లీ ఇంట్లో చెప్పేసి వచ్చిందంట ఇలా మమ్మీ కూడా సబ్స్క్రైబర్ అంట. చిల్ కోసం మ్యారేజ్ చేసుకుందామని మీరే అరే ఒప్పించారు. ఎందుకు చేసుకుంటావు? ఏంది చిల్ అంటే ఇష్టం. ఏంది రాను నిన్న నైట్ నేను ఈవినింగ్ నేనే తిట్టాను. పర్లేదులేండి ఏం నా కోసం పెట్టారు అనుకుంటా దేవుడు నాకు ఛాన్స్ ఇచ్చాడు అనుకుంటా అంతే వీడేం మంచోడు కాదు, లంగాడు. అన్ని కనుక్కొని వచ్చా. పబ్ లో రోజుకో దాంతో తిరుగుతున్నాడు. తిరుగుతా డైలీ ఒక్కరే ఇద్దరు ముగ్గురుతో తిరుగుతా ఎంకరేజ్ చేయను అందులో అనంతపురం అమ్మాయి అసలుకే encourage అయ్యా చేయను. మీ ఊరే కదరా అందుకే encourage చేయను అంటున్నాను నేను. మనది ఒకటే ఊరు సపోర్ట్ చేస్తుంది కాదన్నా మన దగ్గర ఇట్లాంటి నడవు. ప్లీజ్ అన్న ఫస్ట్ ఎవరైనా వస్తే మనం Request మాట్లాడాలి కదా, చేసుకుంటాను. కెమెరా పట్టుకొని ఎందుకు వస్తారు అన్న ఈయన? ఆమెనే కావాలంటే కెమెరా నీ కాలు పెట్టుకోలేదు పట్టుకుని ఏయ్! అమ్మో ఏం యాక్టింగ్ నేర్పిస్తా? నేనేం చెప్పలేను బాబు. ఈయననే చెప్పినా అన్న ఇట్లాంటి ఈయననే ఏ, చెప్పాడు. నేను చెప్పినా నాకేం నేను నిజంగా చెప్పలేదు. చెప్పలేదు ఎవ్వరు పెట్టుకోరు అమ్మాయి ఉంటా నేను మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళు వస్తే వాళ్ళని కూడా సెలెక్ట్ Silva, చేసేది please. ఉంటది నాకు దానికి సంబంధం లేదు. ఆమె ఏం చేద్దాం పంపి అన్న ప్లీజ్ నేను వెళ్ళను అన్న ఏం చేయాలన్న ఇట్లా వస్తే ఏం చేయాలి నేనేం చేయాలి నేనేం చేయాలి మరి మళ్ళీ నేనేం చేసుకోవాలి నాకు సంబంధం లేదు. అంటే ఇష్టపడి వచ్చా చెల్లెను ఇష్టం నైజాంతే ఇట్లా ఏం సున్నితం నాకు సంబంధమే లేదురా. అన్న మళ్ళీ వీడియో ఎందుకు పెట్టినా చెప్పన్నా నాకు తెలియదు. టీమ్ లీడర్ ఉన్నావు పెళ్లి అంటున్నా ఆమె లవర్ అంటున్నా అసలు ఏమనుకుంటున్నావు రేట్ పెళ్లి అంటున్నా ఆమె. పైసలు ఒక 1000 రూపాయలు కొట్టు. నేనేం డబ్బుల కోసం ఏం రాలేదు అనంతపూర్కు ఏ నీ ఇష్టం నాకు సంబంధం నాకు లేదు. కూడా సంబంధం లేదు చిల్ నీకోసమే మా వచ్చా అమ్మ ఇప్పటికి చెప్పులతో కొడుతుంది ఈసారి సీటు పర్లేదు, నేను కట్టలతో ఒప్పేసుకుంటా కొడుతుంది. అత్తమ్మని. ముందే ఇలా ఏమి అత్తమ్మ గీతం ఏందమ్మా నేను నాకు ఇద్దరు ఒప్పించుకుంటా పిల్లలు ఉన్నారు పర్లేదు అడ్జస్ట్ అయితా చెప్పన్నా నువ్వు పెళ్ళైంది ఏం పెళ్లి ఏం కాలేదు లవర్ కూడా లేదు. వా ఇంకెంతకన్నా సపోర్ట్ నేను గలీజ్ అని డైలీ తాగుతా నాకు అది ఇష్టపడి వచ్చానని చెప్తున్నా నాకు అన్ని కనుక్కొని వచ్చా వద్దు నాకు సెట్ గా నాకు లవ్ ప్లీజ్ కావడం. చిల్ ఏ చిల్ అన్న మీరే ఒప్పించండి అన్న ప్లీజ్ నాకు తెలియదమ్మా నేను చెప్పేది చెప్పి ఎంత ప్రేమ ఉంటే నేను నైట్ వచ్చా చిల్ కోసం పోయి మాట్లాడుకో రిషాలతో మాడపో. ఏయ్, ఏం చేద్దామన్నా ఏంది ఇదంతా? నాకు తెలియదన్నా. ఏ, లేమ్మా నువ్వు కదా, అదే నీకు కాదు. చిల్ కోసం వచ్చా ప్లీజ్ చిల్ కోసం వచ్చా ఇలా చిల్తో మాట్లాడుకో నాకు సంబంధం మీరు లేదు. ఒప్పించండి. నేను ఇలాంటి అస్సలు ఎంకరేజ్ చేయను నేను అస్సలు ప్లీజ్ అరే నువ్వు లేవు అసలు ఇప్పుడు వాంతో మాట్లాడుకోలే పెద్ద మనిషితో ఏడుస్తుందిరా పిల్ల ఆల్రెడీతో మాట్లాడిందిరా నీ ఇష్టం అమ్మ అని చెప్పిన నేను పొమ్మట పోతలేదు ఇవన్నీ ముందే మాట్లాడి కెమెరా పెట్టినా నేను. ఎందుకు మసాజ్ చేస్తున్నా చేతిని? లేదు మీరు ఒప్పించండి అన్న అరే మాట్లాడుకో అంతోని నాకేం సంబంధం నీ అసలు ఇన్వాల్వ్ కానీ ఇలాంటి విషయాల్లో మీరు కూడా సపోర్ట్ చేయండి చెల్లికి చెప్పండి మీ తమ్ముడే కదా నేను చెప్తే అయినట్టు కాదాడు ఒకసారి చెప్పండి అట్లా చెప్పింటే ఒక అమ్మాయితో అయిపోయాడు ఎంతమంది అమ్మాయిలు అడిగి పర్లేదు అరే, ఇప్పటి చిల్. నుంచి అట్లనే ఉంటారు అరే పిచ్చాడు వేస్ట్ ఆడే తల్లి విడి లుక్ చూసి మోసపోకండో ఎదవండో బడవండో వలలో పడకన్ ఆయన గురించి బయట టాక్ బాగాలేదు ఆయన గురించి పర్లేదు, నేను బ్యాడ్ బాయ్ మార్చుకుంటా, నేను మార్చుకుంటా
ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు ఈడు గురించి చెప్పి నాలుకంత ఎండిపోయింది. గలీజ్ బాయ్, మార్చుకుంటా. లాట్ ఆఫ్ గర్ల్స్, ఆల్ పప్పు గర్ల్స్, ఆల్ టాలీవుడ్ గర్ల్స్ ఆర్ దేర్, ఆల్ లోయర్ రూమ్స్ ఓన్లీ, ఆల్ దట్ బాయ్. నేను వచ్చాను కాబట్టి మార్చుకుంటా అన్న ప్లీజ్. నిన్నే మార్చి తింటాడు, పప్పు తీసుకోతాడు. నా మాటను పైగా ఈ రోజుల్లో ఎలాంటి వాళ్ళకు డిమాండ్ కొంచెం ఎక్కువ. ఇల్లు ఉంటే ఎక్కడికైనా వెళ్తా అన్న. అరే అమ్మ నీకు అన్నం తల్లి మీరు అన్న అన్న ఒప్పించండి ప్లీజ్. నాకు ఏందిదంతా అన్న ప్లీజ్ ఏందిరా? నాకేం తెలుసురా? మరి ఎందుకు పిలిపించినావు? ఒకసారి మీ తమ్ముడితో మాట్లాడండి. నాకు ఒక్కడికే తమ్ముడా, వీడికి తమ్ముడు ఎప్పుడు మాట్లాడు. నాకు ఓకే అని చెప్పాను. చెప్పేసి ఓకే అని చెప్పేసి ఓకే అని చెప్పినా చెప్పండి. లేదు మీరే చెప్పండి ప్లీజ్ అన్న. కాలు పట్టుకున్నా. ఎన్నిసార్లు చెప్పినా కాలు చెప్పండి. అన్న ప్లీజ్ అన్న ఒకసారి మాట్లాడుతురండి. హరే రామ్ జగన్నాథ్ కృష్ణ. మొహం కూడా కడుక్కోలేదు. పర్లేదులేండి అన్న చెల్లి కోసం ఏం కాదు. ఏగా పిల్లతో మాట్లాడు. మనసులున్న మాటలు అన్నీ అంటున్నావు. మనసులున్న మాటలు ఏం బాగా మళ్ళీ ఎందుకు తెలిసిన అన్నలు కూడా ఒప్పుకున్నారు కాబట్టి. ఏం ఒప్పుకో, ఎవరు ఒప్పుకున్నా ఏం నైతే మాట పంపిరా మరి. తిన్నావా? అన్నం పెట్టండి, ఇంత తినేసి పోతుంది. ఇగో మరి ఇంకా నువ్వు సెట్ అయితే నాకు చాలు ఇంకా అన్నం ఇగో మీ చేయండి. వదినే అడుగు. మా అమ్మ ఉంది. ఏదన్నా వద్దు, ఎంతసేపు నువ్వు మాట్లాడతావని అనంతపూర్ చెప్పి ఓకే అని చెప్పిండు. అనంతపూర్ కదా అదే చెప్తాడు. నేను ఏం అనలేను ఆయన, నాకు ఈ అమ్మాయి ఎవరో కూడా ఫస్ట్ ఆ పోస్టర్ డిలీట్ చేయన్నా. మాట్లాడన్నా, please. అన్న ఆ కుక్క వెళ్ళిపోయన్నా. ఆ పోస్టర్ ఆ డిలీట్ పోస్టర్ డిలీట్ చేసి పిల్ల వచ్చింది ఏంది? ఎందుకు ఏం పంపించేసే పోస్టర్ డిలీట్ చేయి. ఎందుకు చిల్ ఇంకా కావాలా నీకు ఇంకా ఏం అమ్మాయి? నువ్వే వద్దంటే ఇంకేం వద్దు, నాకు మస్తున్నారు. పర్లేదు నేను adjust అవుతా. హాస్టల్ ఉంది, లేడీస్ హాస్టల్. పర్లేదు నేను వచ్చాను కాబట్టి మార్చుకుంటా. ఏందో కానీ మనసులో మాటలు అన్నీ గుర్తు పెట్టుకుంటున్నా. చెప్పు ఈ మరదలకి ఏమన్నా. చిల్లన్న కొద్దంట వదిలేసి వదలడానికి వచ్చాను నైట్ నైట్. నాకు సంబంధం నాతో మాడకు. మళ్ళా కెమెరా ఎందుకు పట్టుకొని వస్తాను? వచ్చాను. కెమెరా వీడియో డిలీట్ చేయి మాట్లాడతా. చేయకూడదు. అమ్మా నన్ను ఏగలే తల్లి, నువ్వు నాకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. పర్లేదు అడ్జస్ట్ అవుతా. ఇంత స్కూల్ కి ఒక పర్లేదు నేను కూడా వాళ్ళని రెడీ చేసి స్కూల్ కి పంపిస్తా మీతో పాటు. మీద వాళ్ళు కొడతా నా ఇంక లవర్ లేదు, పిల్లలు లేదు, ఏం లేదు. ఎందుకు చిల్ మరి? నీకు నచ్చలేదా? ఏం నచ్చలే. ప్లీజ్ నచ్చుతా ఏం కాదు. అదే అన్న నాతో మాడుకో. మరి ఎందుకన్నా పట్టుకొని వచ్చినావు? ఆ రూమ్ లో మేము ఉంటామని దాన్ని తెలుసా ఏమైనా? మా అన్నతో నీకేం మాట్లాడు, నాతో మాట్లాడు. నేను వచ్చా కదా. చెప్పమ్మా చెల్లమ్మ వాళ్ళతో సెట్ చేసుకో. నాతో మాట్లాడు చిల్. ఇప్పుడు ఏంది బాధ? నువ్వు కావాలి అన్న ఆ పిల్ల నాతో ఉండాలంటే నేను ఇచ్చిన టాస్క్ నాకు చెప్పక అమ్మ చెప్పు. నీకు చెప్తున్నా మాట్లాడాలి చెప్పు. నాతో మాట్లాడు మా అన్నతో. ఇంకో నువ్వు నాతో ఉండాలనుకుంటున్నావు అంతేనా? అవును నేను ఒక 10 టాస్కులు ఇస్తా. నీకోసం ఏం ఎవరైనా టాస్కులు కంప్లీట్ చేస్తే నేను నీ దగ్గర పెట్టుకుంటా. షూర్. సరేనా? నీకోసం రెడీ. సరే నేను రేపటి నుండి ఏం 10 టాస్కులు ఇస్తావు? నా ఇష్టం అది. ఏ తప్పురా, చిన్న పిల్లలా ఉందా పిల్ల? పిల్లలు తల్లి అయితే వాళ్ళ చిన్న పిల్లలు అవన్నీ కాదు కానీ నేను ఇచ్చిన టాస్కులు చేయమని అప్పుడు నేనే పెట్టుకుంటా. మీతో చిల్ కోసం ఏమైనా చేస్తా అన్న. కెమెరా కట్ చేయరా బాబు.